నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ డిజిటల్ ఫినామినన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే క్రియేట్ 8 అవర్స్ రిపీటెడ్ స్లీప్ అఫర్మేషన్స్. మనం నిద్రపోయే సమయంలో 8 గంటల ఆడియో లూప్స్ ద్వారా మన మైండ్ని రాత్రికి రాత్రే ఎలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చో అనేదిప్పుడు డీప్గా చూడబోతున్నాం. మనం కేవలం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే మనల్ని మనం ఎలా అప్గ్రేడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. అసలొక్కసారి ఆలోచించండి. రాత్రిపూట మన స్పృహ నిద్రలోకి జారుకున్నప్పుడు మెదడులోని మన ఇంటర్నల్ వాయిస్ అంటే అంతర్గత సంభాషణ ఎలా ఉంటుంది? మన శరీరం విశ్రాంతి తీసుకుంటున్న ఆ 8 గంటలపాటు మన సబ్కాన్షియస్ మైండ్ లోపల ఏం చేస్తూ ఉంటుంది? ఖచ్చితంగా అది ఖాళీగా అయితే ఉండదు. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా 4 విభాగాలను చూడబోతున్నాం. 1. The 8-hour Sleep Foundation. 2. Reprogramming with Sleep Affirmations. 3. The Affirmation Revolution. మరియు ఫైనలీ 4. Crafting Custom Sleep Loops. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిద్రకు సంబంధించిన సైన్స్లోకి డైవ్ చేద్దాం. మొదటి విభాగం ద 8-hour స్లీప్ ఫౌండేషన్. మణిపాల్ సిగ్నా రీసెర్చ్ ప్రకారం చూస్తే మనం నిద్రపోతున్నప్పుడు సగటున 4 నుండి 6 స్లీప్ సైకిల్స్ జరుగుతాయి. ఇవి మన శారీరక మరియు మానసిక నిర్వహణకు అబ్సల్యూట్లీ క్రూషియల్ అన్నమాట. 8 గంటల నిద్ర వల్ల ఎన్నో బయోలాజికల్ ప్రయోజనాలున్నాయి. మన మెమరీ కన్సాలిడేట్ అవుతుంది, ఇమ్యూనిటీ కోసం సైటోకైన్స్ ఉత్పత్తి అవుతాయి, అమిగ్దాలా ద్వారా మన ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అంతేకాదు, స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ తగ్గి హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మరుసటి రోజుకి కావాల్సిన ఫుల్ ఎనర్జీ రీస్టోర్ అవుతుంది. ఇదంతా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. రెండవ విభాగం రీప్రోగ్రామింగ్ విత్ స్లీప్ అఫర్మేషన్స్. ఇక్కడ ప్రముఖ ఆథర్ నెవిల్ గొడ్డాడ్ తన పుస్తకంలో పంచుకున్న ఒక అద్భుతమైన ఉదంతం గురించి చెప్పుకోవాలి. జాబ్, మనీ లేక విపరీతమైన కష్టాల్లో ఉన్న ఒక ఆవిడ ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఇది అద్భుతంగా లేదు, నా జీవితంలో ఇప్పుడేదో అద్భుతం జరుగుతోంది అని పదే పదే మనసులో రిపీట్ చేసుకుంటూ నిద్రపోయేదట. అలా ఫీలవుతూ నిద్రలోకి జారుకోవడం వల్ల ఆశ్చర్యకరంగా ఆమె జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ను ఇప్పుడు మోడర్న్ ఆడియో క్రియేటర్స్ వాడుతున్నారు. వాళ్ళు 8 గంటలపాటు ప్లే అయ్యే ట్రాక్స్ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ఈ ఆడియో మన కాన్షియస్ మైండ్కి తెలియకుండా, అంటే బైపాస్ చేస్తూ, చాలా సాఫ్ట్గా, సబ్లిమినల్గా ప్లే అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం మనలోని ఆందోళనను తగ్గించి బ్రెయిన్లో పాజిటివ్ ఆలోచనలకు సంబంధించిన కొత్త న్యూరల్ పాత్వేస్ను క్రియేట్ చేయడమే. ఇట్స్ లైక్ ఎ బ్రెయిన్ హ్యాక్. మూడవ విభాగం ది అఫర్మేషన్ రెవల్యూషన్. కానీ ఇక్కడో పెద్ద సమస్య ఉంది. ఉదాహరణకు, నేను ఒక మిలియనేర్ని అని మనం అఫర్మేషన్ చెప్పుకున్నామనుకోండి, వెంటనే మన బ్రెయిన్ లాజికల్గా ఆలోచించి అవునులే అదంతా అబద్ధం అని దాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడే మన మెదడులో ఒక ఘర్షణ వస్తోంది. దానికి బదులుగా నేను ఎందుకింత సంపన్నుడిని అని ఒక క్వశ్చన్ అడిగితే ఎలా ఉంటుంది? దాన్నే అఫర్మేషన్ అంటారు. బ్రెయిన్కి ఒక క్వశ్చన్ ఇస్తే చాలు, దానికి ఆన్సర్స్ వెతికే పనిలో పడిపోతుంది. ఇప్పుడు ఈ స్లైడ్ గురించి నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అఫర్మేషన్స్ అనే పదాన్ని, టెక్నిక్ను నో సెయింట్ జాన్ 1997లో రాసిన తన ది సీక్రెట్ కోడ్ ఆఫ్ సక్సెస్ అనే బుక్లో తొలిసారిగా పరిచయం చేశారు. మన మైండ్కి న్యాచురల్గానే ఒక ఆటోమేటిక్ సర్చ్ ఫంక్షన్ ఉంటుంది. మనం దానికి ఒక పాజిటివ్ ప్రశ్న ఇస్తే మన రియాలిటీని రీఫ్రేమ్ చేస్తూ ఆ ప్రశ్నకు సమాధానాలు వెతికే పనిలో అది పూర్తిగా నిమగ్నమైపోతుంది. మరియు ఇది చాలా అద్భుతంగా వివరిస్తుంది ఏంటంటే, ఒక సాధారణ అఫర్మేషన్కు మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని మనమిక్కడ స్పష్టంగా చూడవచ్చు. అఫర్మేషన్ అనేది కేవలం ఒక స్టేట్మెంట్. ఇది మన మెదడులోని లాజికల్ అడ్డంకులను ట్రిగ్గర్ చేస్తుంది. కానీ అఫర్మేషన్ అనేది ఒక పాజిటివ్ ప్రశ్న. ఇది ఆ లాజికల్ బ్యారియర్స్ను సులభంగా దాటేసి మన సబ్కాన్షియస్ మైండ్ను పాజిటివ్ ఆన్సర్స్ వైపు మళ్లిస్తుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన విధానం ఏర్పడి ఆశించిన ఫలితాలు కనిపించడానికి సగటున 66 రోజులు పడుతుందట. కానిక్కడ గుడ్ న్యూస్ ఉంది. మనం నిద్రపోతున్న సమయంలో ఈ ఆడియో లూప్స్ వినడం ద్వారా మన లాజికల్ మైండ్ అడ్డంకులను పక్కనపెట్టి ఈ సబ్కాన్షియస్ రీప్రోగ్రామింగ్ ప్రాసెస్ను చాలా వేగవంతం చేయవచ్చు. ఫైనల్లీ 4వ విభాగం క్రాఫ్టింగ్ కస్టమ్ స్లీప్ లూప్స్. ఆన్లైన్ కమ్యూనిటీ అయిన రెడిట్ లాంటి ప్లాట్ఫామ్స్లో చాలామంది తమ సొంత ప్రోగ్రామింగ్ను తామే డిజైన్ చేసుకుంటున్నారు. దీనికి కావలసింది కేవలం 3 సింపుల్ స్టెప్స్. ముందుగా మనకు కావలసిన ఎందుకు అనే క్వశ్చన్స్ రాసుకోవాలి.
ఆ తర్వాత ఆ ప్రశ్నలను మన వాయిస్తో ఫోన్లో లేదా ఆడాసిటీ లాంటి సాఫ్ట్వేర్ ద్వారా రికార్డ్ చేయాలి. చివరగా ప్యారెట్ లేదా గ్యారేజ్ బ్యాండ్ లాంటి యాప్స్ ఉపయోగించి మనం నిద్రపోయే 8 గంటల పాటు ఆ ఆడియో లూప్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. దాట్స్ ఇట్, ద హోల్ షబాంగ్. సో ఇదంతా చూశాక మనకొచ్చే ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు రాత్రి మనం నిద్రపోయేటప్పుడు మన ఉపచేతన మనస్సు ఏ అంతర్గత సంభాషణను నిశ్శబ్దంగా లూప్ చేస్తూ ఉండొచ్చు? మన ఆలోచనలను మార్చుకుని మన నిద్రను ఒక అద్భుతమైన పర్సనల్ ప్రోగ్రామింగ్గా మలుచుకునే శక్తి పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఎక్సలెంట్ రిజల్ట్స్ కోసం క్రియేట్ 8 అవర్స్ రిపీటెడ్ స్లీప్ అఫర్మేషన్స్ అనే పవర్ఫుల్ టూల్ని ఎందుకు వాడకూడదు? ఈ విశ్లేషణ మనందరికీ ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాం. ఈ రాత్రి మన బ్రెయిన్కి ఎలాంటి ఫీడ్ ఇస్తామో డిసైడ్ చేసుకుందాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి ఈ 8 అవర్స్ అఫర్మేషన్ ట్రాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పవర్ఫుల్ అఫర్మేషన్ ఆడియోని ఎటువంటి యాడ్స్ లేకుండా మీ ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేసి కూడా వినేలా ఒక ఎక్స్క్లూజివ్ MP4 డిజిటల్ ప్రాడక్ట్గా మార్చాను. దీనివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ మైండ్ రాత్రంతా పాజిటివ్ ఎనర్జీతో రీఛార్జ్ అవుతుంది. కేవలం ₹99కే ఈ 8 అవర్స్ ఆడియోని మీరు లైఫ్ టైం కోసం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా పొందాలో ఇప్పుడు చాలా ఈజీ. స్టెప్ 1. స్క్రీన్ పైన కనిపిస్తున్న నా ఫోన్పే లేదా జీపే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నా యూపీఐ ఐడికి ₹99 పే చేయండి. స్టెప్ 2. పేమెంట్ సక్సెస్ అయ్యాక ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. స్టెప్ 3. ఆ స్క్రీన్షాట్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ లింక్కి మెసేజ్ చేయండి. మీరు స్క్రీన్షాట్ పంపిన వెంటనే డౌన్లోడ్ లింక్ మీ వాట్సాప్కి వచ్చేస్తుంది. లెట్స్ రీప్రోగ్రామ్ యువర్ మైండ్ టునైట్.